Here is the non-spoiler review of the film 28 years later తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ మూవీ వచ్చేసి హాలీవుడ్ మూవీ. అప్పుడు ఎప్పుడో థియేటర్స్లో ఇంగ్లీష్లో రిలీజ్ అయ్యి తెలుగు స్టేట్స్లో కూడా ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో రిలీజ్ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు నెట్ఫ్లిక్స్లో. ఇంకా తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. దీని తర్వాత వచ్చేసి నేను ఇవ్వబోయే రివ్యూ వచ్చేసి ఐడి ది ఫేక్. ఈ మూవీ రివ్యూస్ అన్నీ ఒకేసారి ఇద్దాం అనే ఉద్దేశంతో ఇలా చేశాను. ఇంకా ఓజీ వచ్చేసి రేపు 7:30 AM షోకి వెళ్తున్నాను. 10:45 to 11:30 AM గ్యాప్లో రివ్యూ అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఈ ఒక ప్లేస్కి వెళ్ళి అదేదో అభ్యాసం చేద్దామని కొంతమంది వ్యక్తులను చంపడానికి, ఒక జాంబీ లాంటి వ్యక్తులను చంపడానికి ట్రైనింగ్ కోసం వెళ్తారు. ఒక తండ్రి అండ్ కొడుకు అక్కడ జాంబీస్తో ఎలా ఎదుర్కొన్నారో, ఆ ట్రైనింగ్ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది ప్రీవియస్ పార్ట్స్ గురించి తెలియదు కానీ ఇంక ఈ పార్ట్ చూడగానే అర్థమైపోయింది. ఇంకా చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. అర్థం కాకుండా ఇవ్వట్లేదు. అర్థం కాకపోయి ఉంటే రివ్యూ ఇచ్చేవాడిని కాదు. అర్థమైంది కాబట్టి రివ్యూ ఇస్తున్నాను. ఇంకా నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. ఎందుకు ఎక్కడెక్కడ నచ్చింది, ఎక్కడెక్కడ నచ్చలేదు, ఎందుకు యావరేజ్ అనిపించింది అనేది ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ పరంగా రివ్యూ ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి. ఎందుకు యావరేజ్ అనిపించింది అనేది చెప్తాను. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే జాంబీకి సంబంధించిన కొన్ని హర్రర్ సీన్స్ ఉన్నాయి. అవి అయితే నాకు ఆకట్టుకున్నాయి. ఇంకా దానికి తగ్గట్టే బీజిఎం ఉంది ఆ సీన్స్ దగ్గర. ఇంకా ప్రతి ఒక్కరి యాక్టింగ్ ఎలాగో బాగుంటుంది హాలీవుడ్లో. ఇంకా దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా వచ్చేసి మెయిన్ లీడ్ వచ్చేసి ఒక తండ్రి క్యారెక్టర్ కింద వేసిన యాక్టర్ బాగా చేశారు. మరీ ముఖ్యంగా చైల్డ్ యాక్టర్ కింద వేసిన యాక్టర్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. కొన్ని ఫైట్స్ కూడా బాగున్నాయి. కొన్ని హర్రర్ సీన్స్ కూడా మెప్పించాయి. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి నాకు యావరేజ్ అని ఎందుకన్నాను అనేది మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే హర్రర్ సీన్స్ బాగున్నాయి కానీ దానికి వచ్చే డ్రామా బాగోలేదు. ఆ డ్రామాలో అసలు నెక్స్ట్ ఆ సీన్ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని చెప్పారు డీటెయిల్గా, కానీ అది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చెప్పలేకపోయారు అనిపించింది. చాలా బోరింగ్గా అనిపించింది. వాళ్ళు చెప్పే విషయాన్ని చాలా బోరింగ్గా చెప్పారు. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుంది చాలా ఇంటెన్స్ ఉంది, ఖచ్చితంగా ఏదో జరుగుద్ది అనేటట్టుగానే ఉంటుంది ముందు డ్రామా సీన్. కానీ ఆ డ్రామా వర్కౌట్ అవ్వలేదు. హర్రర్ సీన్స్ వర్కౌట్ అయినాయి అని అంటున్నాను నేను. అంతేనండి, అర్థమైంది అనుకుంటున్నాను నా రివ్యూ. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. అంతేనండి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది? హర్రర్ సీన్స్ అయితే మెప్పించినాయి. ఎంతమంది చూసుంటే ఎలా అనిపించింది? ఏ లాంగ్వేజ్లో చూసారో ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.